వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఈ యాసంగి సీజన్ నుంచి ధాన్యం సేకరణలో ఐరిస్ పాలసీ అమలు చేయనున్నారు అధికారులు. మెదక్ జిల్లాలో ఈ విధానంపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ ఇచ్చారు. ఐరిస్ పరికరాలను కూడా పంపిణీ చేశారు. దళారుల చేతిలో నష్టపోకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టేందుకు ఐరిస్ పాలసీ అందుబాటులోకి తెచ్చారు అధికారులు. మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఐరిస్ విధానం అమలుపై శిక్షణ ఇచ్చారు. ఐరిస్ పరికరాలు పంపిణీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావు లేకుండా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తుంది ప్రభుత్వం. సాధారణంగా రైతులు కొనుగోలు సెంటర్లో ధాన్యం కాంటా పెడితే ట్రక్ షీట్ రాగానే రైతుల భూమి పట్టా, పాస్బుక్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ట్యాబ్లో ఎంటర్ చేస్తే ఆధార్ లింక్ ఉన్న ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ట్యాబ్లో ఎంటర్ చేస్తే రైతుకు ఎంత భూమి ఉంది, ఎన్ని క్వింటాల ధాన్యం అమ్ముకోవచ్చనే వివరాలు తెలిసేవి. రైతు కొనుగోలు సెంటర్కు రాకపోయినా ఓటీపీ చెప్తే నిర్వాహకులు మొత్తం ప్రాసెస్ చూసుకునేవారు. ఆ తర్వాత రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి. ఈ విధానంలో కొంత అవకతవకలు ఏర్పడడంతో ఐరిస్ పాలసీ తెచ్చారు అధికారులు. ఈ కొత్త విధానంతో రైతులు ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. గత సంవత్సరం ఖరీఫ్ యాసంగి సీజన్లో ఈ ఐరిస్ అనే ఆప్షన్ లేదండి. 2 సార్లు ఓటీపీ తీసుకునే వాళ్ళం. మొబైల్లో ఓటీపీ ద్వారానే ఈ వరి ధాన్యం అనేది చేసేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎవరైతే రైతు ధాన్యాన్ని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కంపల్సరీగా వాళ్ళ ఐరిస్ తీసుకుంటారని వాళ్ళ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా కొంతమంది కన్ను రావడం లేని అలాంటి ఇబ్బందులు ఉంటే పై అధికారుల ద్వారా దాన్ని పరిష్కరిస్తున్నాం ఆ సమస్యను. జిల్లా వ్యాప్తంగా 483 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్, ఏఎంసీల ద్వారా ధాన్యం సేకరణ చేస్తుండగా కొందరు దళారులు, వ్యాపారులు రైతుల పేరిట ధాన్యం డబ్బు కాజేసినట్లు తెలిసింది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు రైతుల దగ్గర ధాన్యం కొని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. దీంతో రైతులు నష్టపోయి దళారులు లాభపడుతున్నారు. ఇలా రైతులు నష్టపోకుండా ఐరిస్ విధానంతో దళారులకు చెక్ పెట్టింది ప్రభుత్వం. ఐరిస్ విధానంతో కౌలు రైతులకు కూడా వరి ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించింది సర్కార్. ఇందుకోసం కౌలు రైతులు మొదట ఏఈఓలను కలిసి ఎవరి భూమిని కౌలుకు తీసుకున్నారు, సర్వే నంబర్, విస్తీర్ణం వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఏఈఓలు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎంటర్ చేయనున్నారు. దీంతో కౌలు రైతు సైతం తాను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చు. ఏ రైతు అయితే కొనుగోలు కేంద్రంకి మనకు వాళ్ళ వడ్లు తీసుకొని వస్తారో ఆ రైతు మాత్రమే మనకు అకౌంట్లో ఆ రైతుకే కాంటబెట్టే విధంగా ఉండాలని చెప్పేసి పారదర్శకత కొరకు ఈ ఐరిష్ అనేది ఈసారి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల ఏంటంటే కొంత మనకు బయట కూడా ఓటీపీస్ గురించి ఫార్మర్స్కి ఫోన్ చేయడం జరుగుతుంది. సైబర్ వంటి చర్యల వల్ల వాటి కూడా కొంచెం రైతులు గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. ఐరిస్ విధానంతో రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవడంలో ఖచ్చితత్వంతో పాటు దళారులు, వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్తున్నారు అధికారులు. తాము నష్టపోకుండా ఐరిస్ పాలసీ తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు.